రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరుణ యాగం ప్రారంభమైంది. కృష్ణానది తీరాన నాగార్జున సాగర్ విజయ్ విహార్ ప్రాంగణం వేద పండితుల మంత్రోచ్చరణాలతో మార్మోగిపోతుంది. తెల్లవారుజామున 4 గంటలకు మంత్రి ఉత్తమ్ దంపతులు ఈ యాగాన్ని ప్రారంభించారు. ఈ యాగానికి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహావరుణ యాగం నాగార్జున సాగర్లో ప్రారంభమైంది. సరిగ్గా 4 గంటల సమయంలో వేకోజామున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోటి ఈ యాగం అయితే ప్రారంభమైంది. మనం ప్రస్తుతం యాగం జరుగుతున్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి కృష్ణానది తీరాన విజయ్ విహార్ ప్రాంగణంలో కొనసాగుతుంది. యాగశాల వద్ద ఉన్నాం. యాగశాలలో చూడవచ్చు, ఇప్పటికే ఋత్విక్కులు పెద్ద ఎత్తున ఈ యాగాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం తొలుత వేద పండితులతోటి ఋత్వికులతోటి ఇక్కడ గో పూజతో పాటు విఘ్నేశ్వరుడికి విశ్వేశ్వరుడు పూజ కూడా చేశారు. ఆ పూజ తర్వాత ప్రధానంగా ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోటి ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. మనం చూడవచ్చు, ఈ యాగశాలలో మొత్తం 11 హోమగుండాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన హోమగుండం ఇక్కడే దాదాపు ఈ 101 మంది ఋత్విక్కులు 11 హోమగుండాలతోటి ఈ యాగం అయితే కొనసాగుతుంది. నిర్విరామంగా ఈ యాగం అయితే కొనసాగుతుంది. మనం చూడవచ్చు, ఇప్పటివరకు ప్రస్తుతం అంటే ఉదయం ఇక్కడ అంటే పవిత్ర కృష్ణానది జలాలతోటి ఈ యాగశాలను అయితే శుద్ధి చేసి యాగ ప్రవేశం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోటి ఇక్కడ యాగం అయితే ప్రారంభించేశారు. మిగతా హోమగుండాల్లో కూడా ఋత్విక్కులు వేద పండితులతో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యాగం అయితే ఇప్పుడైతే ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైనటువంటి యాగం కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యాగం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వేద పండితుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి ఋత్విక్కులు వేద పండితులు అయితే ఇప్పటికే ఇక్కడ చేరుకొని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4-5 దశల్లో కూడా ప్రత్యేకంగా వరుణుని కటాక్షం కోసం, వరుణుని కరుణ కోసం ప్రత్యేకంగా ఈ యాగం అయితే నిర్వహిస్తున్నారు. అందుకోసం నిర్వహించాల్సినటువంటి జపాలు కానీ ఈ వివిధ రకాల యాగాలు హోమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ యాగశాలలో ప్రత్యేకంగా పూలమాలలతో కూడా అలంకరించారు. పెద్ద ఎత్తున అంటే ఆలయ ఋత్విక్కులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యాగం అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎలినినో ప్రభావంతో ముఖ్యంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు కురవాలి, కృష్ణా గోదావరి నదులు జలకాలతో ఉట్టిపడాలి, రైతులు సమృద్ధిగా పాడి పంటలతో వర్ధిల్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తూ ఈ యాగం అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కూడా వేదిక అయిందని చెప్పుకోవచ్చు. యాగశాలను కూడా అద్భుతంగా కూడా చేశారు. యాగం కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ముఖ్యంగా ఈ కృష్ణానది కనిపిస్తోంది. కృష్ణానది రిజర్వాయర్ పక్కన, నాగార్జున సాగర్ రిజర్వాయర్ పక్కన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో యాగశాలలో అయితే ఈ వరుణ మహాయాగం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా వరుణి కటాక్షం కోసం ముఖ్యంగా దాదాపు 1,00,000 జపాలు కూడా ఈ యాగం సందర్భంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్లో ఇక్కడ వేద పండితులు ఋత్వికులంతా తమ జపాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇట్లాంటి ఏదైతే టెంట్లు ఉన్నాయి, ఈ టెంట్లలో అంటే వీళ్ళంతా కూర్చొని 1,00,000 జపాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కూడా ఈ జపాలు అయితే దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుందని ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు వేద పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కర్ణుడి కటాక్షం లేకపోతే, వర్ణుడి కటాక్షం లేకపోతే ఏది కూడా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కూడా వర్ణుడి కటాక్షం కోసం ఈ ఋత్విక్కులు వేద పండితులు అయితే ప్రత్యేకంగా అంటే 1,00,000 జపాలు కూడా వేద పారాయణాలు, చతుర్విధ వేదాలు అయితే పఠిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ముఖ్యంగా ఇప్పటికే యాగం అయితే కొనసాగుతుంది. 10 గంటల ప్రాంతంలో అంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి ఈ యాగంలో పాల్గొంటారు. యాగాన్ని కూడా తరించి అంటే అర్చకుల యొక్క వేద పూర్వీకుల యొక్క ఆశీర్వచనం కూడా పొందుతారు. సరిగ్గా 4 గంటల వరకు కొనసాగుతుంది. 3 గంటల 50 నిమిషాలకు ఇక్కడ ప్రత్యేకంగా ఈ యాగశాలలో సకల పూర్ణాహుతి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కలిసి యాగంలో పాల్గొంటారు. యాగంలో ఏదైతే సకల పూర్ణాహుతి కార్యక్రమంలో పూర్ణాహుతిలో పాల్గొని అంటే వర్ణుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వర్ణుడి కటాక్షం కోసం కూడా వేద పండితుల ఆశీర్వచనం కూడా తీసుకుంటారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ యాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించగా సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి పూర్ణావతి కార్యక్రమంలో
సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా పాల్గొంటారు. మొత్తం ఈ వర్ణయాగం వల్ల రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవంత్, TV9 నాగార్జున సాగర్.